హరి ఓం. హరి ఓం. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం జగద్గురుం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్భాగవత పారాయణమునకు ఆహ్వానం. శ్రీమన్నారాయణుని యొక్క భజన చేసుకుని పారాయణలోకి పెడదాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. పారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీ రమణ. పారిజ భూషాభరణ పారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీ రమణ. నారాయణ నారాయణ. జలరుహదళ నేత్ర జగదారంభక సూత్ర. నారాయణ. చలరుహదళ నేత్ర జగదారంభక సూత్ర. నారాయణ. పాతకరజనీ సౌవర కరుణాలయ మాముత్తర. నారాయణ. పాతకరజనీ సంహర కరుణాలయ మాముత్తర. నారాయణ. అఘవకహయ కంసారే కేశవ కృష్ణ మురారే. నారాయణ. అఘవకహయ కంసారే కేశవ కృష్ణ మురారే. నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. జయ గోపాల హరే. జయ గోవింద హరే. జయ గోపాల హరే. జయ గోవింద హరే. జయ గోపాల హరే. ఆత్మస్వరూపులారా, శ్రీమద్భాగవత పారాయణం చేస్తూ ద్వితీయ సర్గలో 4వ భాగంలో ఉన్నాము. మహనీయుడైనటువంటి సుఖబ్రహ్మర్షి పరీక్షణ్ మహారాజుకు ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన కలిగిస్తూ ముక్తి మార్గాన్ని ప్రసాదించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సందర్భంలో ఆయన చెప్తున్నారు,
ఒక యోగి మానవుడు మాధవుణ్ణి చేరుకోవటం, లేదా ఒక యోగి పరమాత్మను చేరుకోవటం ఎట్లా అనే విషయాన్ని తెలియచేస్తూ, భూలోకంలో 14 మనువులు పుట్టి గిట్టే కాలం వరకు కలిస్తే బ్రహ్మలోకంలో ఒక్క రోజు అవుతుంది. అక్కడ మహనీయులైన సిద్ధులు వారి యొక్క విమానాలు సూర్య తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాయి. అక్కడ శోకము, ముసలితనము, మృత్యువు, పురుషత్వము, భయము, దుఃఖము లాంటి బాధలు ఏమీ ఉండవు. హరి చరణాలను, ఆ శ్రీహరి యొక్క చరణాలను ధ్యానించాలనేటువంటి తెలివి లేక ఎవరైనా మూర్ఖులైన వారు శోకస్థితిని, వారందరి యొక్క శోకస్థితిని కూడా మూఢులైనటువంటి వారు ఈ భూలోకంలో ఎలా ఉన్నారో అనే విషయాన్ని బ్రహ్మలోకం నుంచి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులు, యోగులు అమృతప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండుగగా అక్కడ వినవచ్చు. రాజేంద్ర, శ్రేష్ఠులైనటువంటి సిద్ధులు, యోగులు అమృతప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండుగగా మనం వినవచ్చు అక్కడ బ్రహ్మలోకంలో. రాజేంద్ర, అలాంటి బ్రహ్మలోకంలో యోగి నివసిస్తాడు. అతడు తిరిగి మామూలు జన్మకు రాడు. తిరిగి ఆ లోకం నుండి రానే రాడు. ఇంకా ఒక విశేషం ఉంది. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చుతగ్గుల్ని బట్టి ఆయా అధికారాలను పొందుతూ ఉంటారు. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చుతగ్గులను బట్టి ఆయా అధికారాలను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీరత్యాగం చేసిన వారు ఆ బ్రహ్మ జీవించినంత కాలం కూడా బ్రహ్మలోకంలోనే ముక్తి పొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం విడిచిన వారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని ఛేదించుకుని అత్యున్నతమైనటువంటి వైష్ణవ స్థానము అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించినటువంటి ప్రకృతి అంశతో మహత్తత్వం పుడుతుంది. మహత్తత్వం అంశతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశతో శబ్ద తన్మాత్ర పుడుతుంది. శబ్ద తన్మాత్ర అంశతో ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శ తన్మాత్ర అంశతో వాయువు పుడుతుంది. వాయువు అంశతో రూపతన్మాత్ర పుడుతుంది. రూపతన్మాత్ర అంశము నుండి తేజస్సు పుడుతుంది. తేజస్సు అంశము నుండి రసతన్మాత్ర పుడుతుంది. రసతన్మాత్ర అంశము నుండి జలం పుడుతుంది. జలాంశము నుండి గంధతన్మాత్ర పుడుతుంది. గంధతన్మాత్ర అంశతో పృథివీ, ఈ భూమి పుడుతుంది. వీటన్నిటి కలయిక వల్ల 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ప్రకాశిస్తుంది, ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైనటువంటి మన భూమి అవుతుంది. కొందరు దీనిని 50 కోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వం అనే 6 ఆవరణలు ఉన్నాయి. అవి క్రమంగా ఒకదానికొకటి 10 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణల మీద
ఎనిమిదవదైన ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణుపదం అధిష్ఠించినటువంటి వాడు మరణాది భయరహితుడవుతాడు. అతడు మెల్లగా ఈ లింగ శరీరంతో పృథివీతత్వాన్ని పొందుతాడు. ఆ పృథివీ తత్వంలో ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జ్వలస్వరూపుడై రసనేంద్రియంలో రసాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై కళ్ళతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియమనగా చర్మంతో స్పర్శను గ్రహిస్తాడు. గగనస్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలను సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైనటువంటి అహంకార ఆవరణాన్ని చేరుకుంటాడు. అక్కడ మనోమయము దేవమయము అయినటువంటి సాత్విక అహంకారంతో మహత్తత్వంలో ప్రవేశిస్తాడు. సాత్విక అహంకారము, అది గుర్తుపెట్టుకోవాలి. ఆపైని సత్వరజస్తమో గుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. అంటే తిరిగి దేహాన్ని పొందుతాడు. ఆ ప్రకృతి ఆత్మకత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడు అవుతాడు. దేహాన్ని పొందిన తరువాత వీటన్నింటితో దేహాన్ని పొంది ఈ ఉపాధి పరంపరలన్నీ అయిన తరువాత పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడు అవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైనటువంటి వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా సుఖబ్రహ్మర్షి పరీక్ష మహారాజుతో చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, భాగవతోత్తములు అనుసరించినటువంటి విధానం ఇది. దీనిని ఎవరైనా అనుసరించవచ్చు. అలా వందల కొలది ప్రయత్నాలు చేసినటువంటి కల్పాలు గడిచిన వందల కొలది కల్పాలు గడిచిపోయినప్పటికీ కూడా తిరిగి మరలా జన్మించాడు. తిరిగి మళ్ళీ ఈ లోకాలకు రాడు. ఇందులో సందేహం లేదు. కానీ పరమాత్మ మనకు నిర్దేశించినటువంటి సాధనా మార్గంలో, భక్తి సాధనా మార్గంలో ప్రయాణిస్తే అది సాధ్యమవుతుంది అని కూడా మనకి తెలియచేస్తున్నారు. సుఖబ్రహ్మర్షి వారు చాలా చక్కగా చెప్తున్నారు. భాగవతోత్తములు అనుసరించినటువంటి మార్గము పరమ భాగవతులు పాటించు పథమిది. పరమ భాగవతులు పాటించు పథమిది. ఈ పథమున ఏగనేని, ఈ పథమున యోగి ఏగనేని, మగుడిరాడువాడు మరి సంశయము లేదు. కల్పశతములైనా కౌరవేంద్ర. ఇక్కడ రెండు మార్గములు ఉన్నవి. సుఖబ్రహ్మర్షి చెప్తున్నారు, రెండు మార్గములు ఉన్నవి. ఆ రెండు మార్గములు కూడా సజ్జముక్తి, క్రమముక్తి అనేవి. ఈ రెండూ కూడా వేదగీతలలో వివరించబడినటువంటివే. పూర్వము బ్రహ్మ తన్ను ఆరాధింపగా భగవంతుడైనటువంటి విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వారికి తపస్సు, యోగము మొదలైనటువంటి మోక్ష మార్గాలు ఉంటాయి. అన్నిటికంటే సులభమైంది భక్తి మార్గం. దానిని అనుసరిస్తే చాలా మంచిది అని సుఖబ్రహ్మర్షి పరీక్ష మహారాజుకు చెప్తున్నారు. చెబుతూ, పూర్వం బ్రహ్మదేవుడు మనసులో 3 సార్లు వేదాన్ని ధర్మపరాయణమైనటువంటి దృష్టితో పరామర్శిస్తాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం లభించదని నిర్ణయించాడు. ఆ మార్గాన్ని తృణోపాయంగా నిర్ణయించుకొని ఎలాంటి వికారాలకు లోను కాకుండా ఆ పరమాత్ముడు, ఆ జనార్దనుడు
ఆయనను ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాలి అని చెప్తున్నారు. మరియు అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈసుండు హరిపుండు ఎల్లపొద్దు. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈసుండు హరియుండు ఎల్లపొద్దు. బుద్ధ్యాది లక్షణంబుల కానబడును మహత్సేవనీయుడు అహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుడు. అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధిని ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కంఠధీరా రోలుచుండడు ధన్యులు. ఓ కుటిల బహుళ విషయ మలినీకృతంగముల్ వేగ విడిచే కుటిల బహుళ విషయ మలినీ కృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు. కౌరవేంద్ర జగదీశ్వరుడైనటువంటి శ్రీహరి సమస్త ప్రాణులలో సదా ఆత్మరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. బుద్ధి మొదలైన లక్షణాలతో ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. పెద్దలకు ఆయన సేవింపదగినటువంటి వాడు, సమస్త వేళలందు నమస్కరింపదగినవాడు, భక్తుల మీద వాత్సల్యము కురిపించేవాడు, నియమనిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన ఆ శ్రీహరి కథా సుధా పురాన్ని తనివి తీరా చెవులారా క్రోలేవారు ఎంత ధన్యులు. అటువంటి వారు కుటిలమైన పలు విషయాలతో దుషితాలైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకుంటారు. ఓ రాజా, మనుష్యులుగా జన్మించిన వాళ్ళు, మరణము ఆసన్నమైన వాళ్ళు, మహాజ్ఞానులు చేయవలసినటువంటి కర్తవ్యం ఇలా చెప్పబడింది. బ్రహ్మ వర్చస్సు కోరేవాడు వేద పాలకుడైన చతుర్ముఖ బ్రహ్మను సేవించాలి. అంటే ఎవరు ఇట్లాంటి కోరికలు మనస్సులో కలిగి ఉండి ఏ భగవంతుడిని ఎలా ఆరాధించాలి, ఏ దేవతను ఎలా ఆరాధించాలనేటువంటి ఆలోచన మానవుడికి సహజంగా ఉండొచ్చు. అలా ఉన్నవాళ్ళు ఆయా దేవతలను ఏ విధంగా ఆరాధించాలో సుఖబ్రహ్మర్షి తెలియచేస్తున్నారు. ఇంద్రియ శక్తి కాంక్షించేవాడు ఇంద్రుణ్ణి, సంతానం అభిలషించేవాడు దక్షుడు మొదలైన ప్రజాపతుల్ని, భోజన భాజనాదులు కావలసిన వారు ఆశించిన వారు అదితిని పూజించాలి. స్వర్గం కోరేవాడు ఆదిత్యులను, రాజ్యాభిలాష కలవాడు విశ్వదేవతలని, దేశ ప్రజలను స్వాధీనం చేసుకుని కోరేవాడు సాధ్యులను, సిరిని వరించేవాడు దుర్గమ్మను ఉపాసించాలి. తేజస్సు కోరేవాడు అగ్నిని, ధనాభిలాష కలిగిన వాడు వసువులను, వీర్యం అర్థించేవాడు రుద్రులను, ఆయువు కోరేవాడు అశ్వినీ దేవతల్ని, పుష్టి కావాలనేవాడు భూమిని ఆరాధించాలి. ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాత అయిన ఆకాశ భూదేవతల్ని, అంటే పంచభూతాలను, అందం కోరేవాడు గంధర్వులను, స్త్రీలపై వాంఛ కలవాడు అప్సరసి అయినటువంటి ఓర్వశిని, సర్వాధికారం కాంక్షించేటువంటి వాడు
ఆ పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుణ్ణి భజించాలి. కీర్తి కోరేవాడు యజ్ఞమూర్తి అయిన విష్ణువును, విత్తం ఆశించేవాడు ప్రచేతసుణ్ణి, విద్యపై కోరిక కలవాడు శివుణ్ణి, దాంపత్య సుఖం అర్థించేవాడు పార్వతీదేవిని కొలవాలి. ధర్మార్థాలపై అభిలాష కలవాడు పుణ్యచరిత్రుడైన విష్ణువును, సంతానం కోరేవాడు పితృదేవతలను, రక్షణ కాంక్షించేవాడు యక్షులను, బలం కోరేవాడు మరుద్గణాలను, రాచరికం కావాలనుకునేవాడు మనురూపంలో ఉన్న దేవతలని, శత్రు మరణం వాంఛించేవాడు నిర్భతిని, నిరుతిని, భోగాలను అభిలషించేవాడు చంద్రుణ్ణి ఆరాధించాలి. ఈ విధంగా ఆయా కోరికలను కోరేవారు ఇలా ఆరాధించవచ్చును అని చెప్తున్నారు. కానీ ఇలాంటివన్నీ కోరినా కోరకపోయినా తత్వం తెలిసినవాడు మాత్రం మోక్ష మార్గాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనసులో ప్రతిష్ఠ చేసుకుంటాడు, ఆయన్నే ఆరాధిస్తాడు. ఇంద్రుడు మొదలైన వారిని సేవించినట్లే పద్మనేత్రుడైన విష్ణుదేవుణ్ణి భజిస్తే నిర్మలమైనటువంటి జ్ఞానము, వైరాగ్యము, మోక్షము సిద్ధిస్తాయి కదా. మరియు శ్రీహరి కథలు ఎవరికైనా చివరి పండుగగా ఉంటాయి కదా. అలాంటి కథలను తెలియచేస్తారు అని సుఖబ్రహ్మర్షి చెప్తున్నారు పరీక్ష మహారాజుకు. అప్పుడు పరీక్ష మహారాజు అంటున్నాడు, అద్భుతమైనటువంటి చెవులూరించేటువంటి మనోజ్ఞమైనటువంటి మీ మాటలు వింటుంటే ఇంకా ఎలాంటి మంచి మంచి హరికథలు చెబుతారో అని మా మనస్సు ఆరాటంలో ఉన్నది, తెలియచేయండి అని ప్రశ్నిస్తాడు. తర్వాత అక్కడ సౌనికాది మహామునులు అందరూ కూడా సూత మహాముని ద్వారా వింటున్నారు. అక్కడ ప్రశ్నిస్తున్నాడు. సౌనికాది మహామునులు అడిగిన ప్రశ్నకు సూతుడు కూడా సమాధానం ఇస్తున్నాడు. దానినే సుఖబ్రహ్మర్షి ఇక్కడ మనకు చెప్తున్నారు, పరీక్ష మహారాజుకు చెప్తున్నారు. ఓ మునీశ్వరులారా, ఆ పరీక్ష మహారాజు బాల్యంలో తూలిపడేటువంటి జులపాల జుట్టుతో తోటి బాలులతో ఆడుకుండేటువంటి రోజుల్లో కూడా శ్రద్ధతో శ్రీహరిని నిరంతరము కూడా అర్చించేవాడు అని చెబుతూ భక్తి మార్గంలో ఆ భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి అంశాన్ని సుఖబ్రహ్మర్షి పరీక్ష మహారాజుకు తెలియజేస్తున్నారు. తర్వాత భాగంలో అద్భుతమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య మార్గాన్ని మనం తెలుసుకుందాం. హరి ఓం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమార్భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు, సర్వం